మా కాలనీలో ఎదురుగుండా కాలనీలో లక్ష్మీ గణపతి దేవాలయం ఇంట్లోనే కట్టించున్నారు. ఇది రోడ్డు గేటు, ఇది ఇల్లు, వారి ఇల్లు. ఇదిగోండి ఇంట్లోనే గుడి కట్టించుకున్నారు అన్నమాట లక్ష్మీ గణపతి స్వామి. ఇక్కడ ఏదైనా కోరుకుంటే వెంటనే జరుగుతున్నాయంట. ఈ గుళ్ళో పూజారికి ఎవరో 80,000 ఇవ్వాలట. ఇక్కడ పూజ మొదలెట్టిన వెంటనే ఇంకా వసూలు అవ్వవు అనుకున్నాయి, వసూలు అయిపోయినాయి. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు, వాళ్ళు ఇద్దరు కలిశారట. ఇంకెవరండి, ఇంకెవరును వాళ్ళకి ఏం జరిగింది? ఆడ దెబ్బలాట్లేనా? ఇలా వాళ్ళు కలిసిపోయారట. అందుకోసం నాకు చెప్తే చూడడానికి వచ్చాను. ఇదిగోండి వినాయకుని వాహనం ఎలుక. గుళ్ళోపలికి వెళ్తున్నాను. లక్ష్మీ గణపతి చూసారు ఎంత చక్కగా ఉన్నారో. లక్ష్మీది ఉట్టి పడిపోతుంది. ఈ విగ్రహాన్ని కూడా ఎక్కడంటే చేయించింది? మహాబలిపురంలో చేయించి తీసుకొచ్చారంట స్వామిని. అందుకని ఈరోజు చూడడానికి వచ్చాను స్వామివారిని. మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. మొన్ననే కట్టారు, ఇంకా తయారవ్వలేదు గుడి అంతా. మకర తోరణం క్రింద కూడా ఇంకా కట్టించాల్సినవి ఇటుకరాళ్ళు పెట్టించారు, ఇంకా తయారు చేస్తున్నారు. గుడి పూర్తిగా తయారవ్వలేదు. చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపించింది స్వామివారిని చూసినప్పుడు. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మా ఇంటికి వచ్చినప్పుడు చూద్దరు కానీ తీసుకొచ్చి చూపిస్తాను. కలిసం పట్టుకున్న లక్ష్మీ గణపతి చక్కగా లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుంది విగ్రహంలో. చాలా బాగా చేశారు చేయడం కూడా వాళ్ళు. చాలా అందంగా ఉంది. నాకు మనసుకి చాలా సంతోషంగా అనిపించింది.